చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లను చెట్లు తొలగించేందుకు వినియోగించారని సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. కంచ గచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టిన సుప్రీం జూలై 23కి విచారణ వాయిదా వేసింది. కాగా సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలి విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లను చెట్లు తొలగించేందుకు వినియోగించారని సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. కంచ గచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టిన సుప్రీం జూలై 23కి విచారణను వాయిదా వేసింది. కాగా సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టాక తొలి విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, గీత, ఒకవైపు సుప్రీంకోర్టు ఈ రోజు కంచగచ్చి భూములకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకవైపు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తుది అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ లో ఈ భూములు కంచగచ్చి భూములు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. వీటికి సంబంధించిన విషయంలో మేము కొంత డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కేవలం 125 చెట్లు మాత్రమే కొట్టివేశాము. దాదాపుగా 18,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి మేము ప్లాన్ చేస్తున్నాము. 85,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి తుది అఫిడవిట్ లో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టినటువంటి జస్టిస్ గవాయ్ ఈ రోజు ఈ తొలి విచారణను చేపట్టారు. గతంలో కూడా ఆయన ఇదే బెంచ్ లో గతంలో జస్టిస్ అగస్టిన్ తో పాటు ఈ గ్రీన్ బెంచ్ లో జస్టిస్ గవాయ్ గతంలో కూర్చొని ఇదే కేసును ఒకవైపు విచారించారు. ఆ కేసు సందర్భంగా ఆయన పలు రకాల రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేశారు. తుది అఫిడవిట్ సమర్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడంతో కూడా సూచించడంతో ఈ రోజు తుది అఫిడవిట్ ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఇందులో ప్రధానంగా ఈ భూములను కూడా 1955-56 కాస్ట్ల ప్రహాని ప్రకారం ఈ భూములన్నీ కూడా ఒకవైపు గతంలో పోరంబోకు భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములే అని చెప్పేసి కూడా గుర్తించి 1975 తర్వాత ఒకవైపు యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి మేము కేటాయించిన తప్పవి ఆ యూనివర్సిటీ భూములు కావు. ఈ యూనివర్సిటీ భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవే. దాదాపుగా 20,000 కోట్ల విలువైనటువంటి ఈ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఏసీసీ ద్వారా డెవలప్మెంట్ చేసి దాదాపు 80,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము ప్రయత్నం చేశాము. కేవలం 125 చెట్లు మాత్రమే కొట్టివేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఈ అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింగ్ మన్వి వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ గవాయి ఈ అఫిడవిట్ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కావాలని చెప్పేసి లాంగ్ వీకెండింగ్ చూసుకొని ఒకవైపు ఈ చెట్లను కూడా నరకవేశారు. పూర్తిగా పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఖచ్చితంగా వీటిని కనుక పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు పూర్తిగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కంచగచ్చి భూముల విషయంలో మొదటి నుంచి కూడా ఎదురుదెబ్బ తగులుతూనే వస్తుంది. ఈ రోజు చీఫ్ జస్టిస్ గవాయ్ మరోసారి ఈ ప్రభుత్వ వ్యవహార శైలిపైన మండిపడ్డారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిగా పర్యావరణాన్ని పునరుద్ధరించాలి, ఈ కేసు సంబంధించి ఆ చెట్లన్నీ కూడా నాటాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన అఫిడవిట్ లో ఒక్క చెట్టుకు బదులు మేము 5 చెట్లు నాటుతామని చెప్పేసి ఒకవైపు అఫిడవిట్ లో ప్రమాణం చేసినప్పటికీ కూడా చీఫ్ జస్టిస్ కి సంబంధించి సంతృప్తి వ్యక్తం చేయలేదు. గతంలోనే తన గ్రీన్ బెంచ్ వ్యవహారంలో ఒకవైపు ఇటు గతంలో జస్టిస్ అగస్టిన్ తో పాటు విచారించిన సందర్భంగా కూడా పలు విషయాలపైన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపట్టింది. అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ సంబంధించి పూర్తి స్థాయి వివరాలతో పాటు ఒకవైపు చీఫ్ జస్టిస్ సంబంధించినటువంటి బెంచ్ అంతా కూడా ఇప్పుడు ఈ రోజు మరోసారి విచారిస్తున్న సందర్భంగా ఈ రోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వేసినటువంటి తుది అఫిడవిట్ లో పలు అంశాలు పేర్కొన్నప్పటికీ ఇప్పటికే టీజీఐఏసీసీ ద్వారా దాదాపుగా 10,000 కోట్ల బాండ్ రిలీజ్ చేశారు. మరో 8,000 కోట్ల సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా ఉంది. 18,000 కోట్లకు సంబంధించిన నిధులు రాబట్టాలని ప్రయత్నం చేసింది. ఒకవైపు 80,000 మందికి దీనికి సంబంధించిన విషయంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. దీనికి సంబంధించి అనేక రకాల టీజీఐసీసీ ద్వారా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా
దీన్ని డెవలప్మెంట్ చేసి దీన్ని ఫర్దర్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి పర్యావరణ విధ్వంసం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చేసినటువంటి విషయం పైన జస్టిస్ గవాయ్ సీరియస్ అయ్యారు. ఇక్కడ జంతుజాలాన్ని మేము పూర్తిగా భద్రత కల్పిస్తాము, వాటిని పూర్తి ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఖచ్చితంగా దీని విషయంలో పర్యావరణాన్ని ఖచ్చితంగా రక్షించి తీరాల్సిందని చెప్పేసి ఒకవైపు చెప్తూనే చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అధికారులు జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ కేసును జూలై 23 తేదీకి వాయిదా వేయడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కంచెగచ్చి భూముల విషయంలో పెద్ద ఎత్తున కూడా కొంత అభాసుల పాలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పదే ఒకవైపు పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడం కావచ్చు, ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఒకవైపు వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి రుణాలు సేకరించడం కోసం ఒకవైపు ఏజెన్సీలను పెట్టుకొని రుణాలు సేకరించడం, బాండ్లు రిలీజ్ చేయడం, పెద్ద ఎత్తున కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఒక మాటన రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యవహార శైలిపైన ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదే వ్యవహారం సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేసుగా దీన్నే జస్టిస్ గవాయ్ విచారించారు. ఈ కేసు విచారిస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఒకవైపు హెచ్చరిస్తూనే ఖచ్చితంగా సంబంధించి చేయకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి సూచించారు. ఈ కేసును మరోమారు జూలై 23వ తేదీన విచారణ చేస్తామని చెప్పేసి వాయిదా వేశారు. గీత, అయితే స్వామి, మరి పర్యావరణాన్ని కాపాడడం అనేది అందరి బాధ్యత. అయితే ఇది పర్యావరణాన్ని పరిరక్షించడం మన బాధ్యత అయినప్పుడు అలా చెట్లను నరికివేయడం అనేది అంత మంచి పని కాదు. అలాంటప్పుడు చెట్లు నరికివేయడం వెనుక ఎవరైనా ఉన్నారని తెలుస్తోందా? ఒకవేళ ఉంటే ఎవరని స్పష్టమవుతోంది? అంటే రాష్ట్ర ప్రభుత్వమే టీజీఐఎస్సిసి ద్వారా ఈ కంచగచ్చి భూములకు సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టు నుంచి గతంలో చాలా కాలం తర్వాత దాదాపు 2002-3 తర్వాత దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ క్రీడల అభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం భూముల్ని ఒకవైపు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వారికి సంబంధించి గతంలో చంద్రబాబు ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలకు కేటాయించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రయత్నం చేయగా వారంతా కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్లడంతో కూడా దాదాపుగా ఇది 20 ఏళ్లకు పైగా ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగింది. ఆ తర్వాత రీసెంట్ గా 2024లో వచ్చినటువంటి విచారణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ భూములు అని చెప్పి తెలియడంతో కూడా వారంతా కూడా దీన్ని టీజీఐఎస్సిసి ద్వారా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి భావించారు. అందులోనే ఒకవైపు జేసీబీలను పెట్టి పెద్ద ఎత్తున కూడా వృక్ష సంపదను విధ్వంసం చేయడంతో కూడా ఈ కేసులన్నీ కూడా ఒకవైపు గ్రీన్ ట్రిబ్యునల్ కు మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. గీత, థ్యాంక్ యూ స్వామి.